స్వాతంత్రం రాకమునిపై మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక అనుమానాలు, అవమానాలు అడుగడుగున భరిస్తూ బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే సమయంలో ఒక పెద్ద ఎత్తున సంస్కరణలు రావాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఉద్యమించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు ఆ రోజు మహాత్మా గాంధీని, జ్యోతిరావు పూలేని మహాత్మాని సంబోధించాలంటే అది ఆయన చేసిన పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఒక మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు రెండవ పక్కన చూస్తే ఆయన యొక్క సతీమణి సావిత్రి పూలేను కూడా మనం గౌరవించుకుంటున్నాం. ఆ రోజు మహిళలు చదువుకునే పరిస్థితి లేదు, అన్ని ఇబ్బందులే. అలాంటప్పుడు 1948లో మొదటి గర్ల్స్ స్కూల్ పెట్టి మొదటి టీచర్గా సావిత్రి గారిని చేశారంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే చూపించిన ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అక్కడి నుంచి చాలా ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలేని చూస్తే సాక్షాత్తు అంబేద్కర్ గారు కూడా ఆయన్ని అభినందించారు. వారి తండ్రి అంబేద్కర్ గారి తండ్రి జ్యోతిరావు పూలే దగ్గర అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది, ఒక స్ఫూర్తి తెచ్చుకోవడం జరిగింది. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు మన అంబేద్కర్ గారు రాసిన పుస్తకం జ్యోతిరావు పూలేకి అంకితం చేశారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఈ నెలలో 3 మహానుభావులు పుట్టారు. మొన్నే మీరు ఒకసారి చూసి జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతిని మొన్నే జరుపుకున్నాం. 107వ జయంతి ఉత్సవాల్ని మొన్నే జరుపుకున్నాం. అదే మాదిరిగా ఈరోజు ఇంకో పక్కన చూస్తా ఉంటే మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. అంటే 190వ సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రేపు రాబోయే 14వ తారీఖున అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని మనం జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి, అందులో కూడా 125వ సంవత్సరం ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవడానికి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అంటే ఒక నెలలో ఈ దేశంలో దశ దిశ నిర్దేశించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తులు ఈ 3 కూడా ఈ నెలలో పుట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఏ ఆశయాలైతే ఆ రోజు వాళ్ళు పోరాడారో, ఏ ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేశారో అవన్నీ కూడా చిత్తశుద్ధిగా మన రాష్ట్రంలో అమలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అనేక విషయాలు మీరు చూడండి. మహిళలకు న్యాయం చేయడం, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు తేవడం, రాజకీయాల్లో పైకి తేవడం, నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్టీ రామారావు గారు మన రాష్ట్రంలో బడుగులకు పెద్దపీట వేశారు. అలాంటి సందర్భంగా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సాక్షాత్తు ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని కావడం ఆ నాయకులు చూపించిన చొరవ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు కొంతమంది అగ్రవర్ణాలే అన్ని పదవుల్లో ఉండే పరిస్థితి నుంచి కాదు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత రావాలి, రాజకీయంగా పైకి రావాలి, ఆర్థికంగా ఎదగాలి, విద్యాపరంగా ముందుకు పోవాలి, సామాజిక అసమానతతో పూర్తిగా తొలగిపోవాలని ఈరోజు మనందరం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొన్నే మీరు చూశారు, ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కేంద్ర సహకారం కూడా తీసుకొని ఎక్కడికక్కడ సప్లాన్ కానీ మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒక పక్క మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ 2 కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. ఒక కార్యక్రమం మీరు చూస్తే ఈఎస్ఐ హాస్పిటల్, వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ కోసం కార్మికులంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఎక్కువ కార్మికులుండే స్థానం
ఈ విశాఖపట్నం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం పోర్ట్ కానీ, పక్కనుండే స్టీల్ ప్లాంట్ కానీ, అదే మరిగా మీరు ఇంకా హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, ఇలాంటి నేవీ కానీ, ఇలాంటివన్నీ ఇక్కడే ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నప్పుడు దీనికి కావాల్సింది పెద్ద ఎత్తున ఈఎస్ఐ హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూశాను, దత్తాత్రేయ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 300 పడకల ఆసుపత్రి ఇస్తామని వారు ముందుకొచ్చారు. నేను వారిని ఒకటే కోరాను, ఈ స్థానంలో ఉండాల్సింది, ఈ సిటీలో ఉండాల్సింది 300 పడకల ఆసుపత్రి కాదు, కనీసం 500 పడకల ఆసుపత్రి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కేంద్రంగా తయారు కావాలి. మీకు ఒక రెఫరల్ హాస్పిటల్గా తయారైతే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారైతే ఈ ప్రాంతంలో ఉండేవారికే కాకుండా పక్కనుండే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మందికి వస్తారు. కాబట్టి ఇంత మునిపే హరిబాబు గారు చెప్పినట్టు దీన్ని 500 పడకల ఆసుపత్రి చేయమని మీ అందరి తరపున బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నాం. దీనివల్ల మనకు చాలా లాభాలు వస్తాయి. ఈరోజు కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ ఇలాంటివన్నీ పెట్టుకోవడం, ఇంకో పక్కన మీరు చూస్తే అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడ వస్తే బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈరోజు నేను సైట్ చూశాం, చాలా మంచి సైట్ మనం ఇచ్చాం. మధ్యలో కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఆ సైట్ కూడా ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇచ్చి పక్కనిచ్చి మొత్తం ఒకే ప్లేస్లో మొత్తం ల్యాండ్ ఇస్తామని హామీ ఇచ్చాను. నేషనల్ హైవేకి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర ఎవరన్నా కానీ మనుషుల్ని వేరే దగ్గర నుంచి హెలికాప్టర్లు తీసుకొచ్చినా 5 నిమిషాల్లో మన ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సెంట్రల్ ప్లేస్లో ఇది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకో పక్క విజయనగరంలో 100 పడకల ఆసుపత్రి, విజయవాడలో 100 అన్నారు, రేపు మళ్ళా డిస్కస్ చేస్తున్నాం. గుంటూరులో 100 పడకల ఆసుపత్రి, కాకినాడలో ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు విశాఖపట్నం ఒక్కసారి మనం చూస్తే దీన్ని ఒక హెల్త్ హబ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్ 500 పడకలు వస్తే ఇది ఒక మంచి సూపర్ స్పెషాలిటీ వస్తుంది. మొన్ననే కేజీహెచ్లో 75 కోట్ల రూపాయలు ఎవరైతే పబ్లిక్ సెక్టర్ నుంచి వస్తుందో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి దాన్ని కూడా కొంతవరకు మోడర్నైజ్ చేస్తున్నాం. 2007లో ఫౌండేషన్ వేసినటువంటి విమ్స్ హాస్పిటల్ని ఈరోజే ప్రారంభించాం. దీన్ని మొదటి విడతగా మీరు చూస్తే అనేక సర్వీసులు ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఒక పక్కన 1-2 కాదు, దీన్ని ఈ ప్రాంతానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారు చేస్తాం. ఒక మంచి హాస్పిటల్గా తయారు చేస్తాం. నిమ్స్ తరహాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎట్లయితే ఉందో, నిమ్స్ ఎట్లయితే ఉందో ఆ తరహాలో ఈ విమ్స్ తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి. ఈ ప్రాంతమే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. టూరిజానికి కూడా ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఈరోజు హెల్త్ టూరిజంలో మనం ముందుకు తీసుకుపోయే అవకాశం వస్తుంది. అలాంటివన్నీ చేయాలంటే దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అంతర్జాతీయ స్థాయిలో మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100 ఎకరాల భూమి ఉంది, మంచి సెంటర్లో ఉంది. పక్కనే మీరు చూస్తే హెల్త్ సిటీ ఏర్పాటు చేశాం. అందులో కూడా 63 ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ అంతా 35 హాస్పిటల్కి ఇచ్చాం. అందులో మీరు చూస్తే 8 హాస్పిటల్ ఇప్పటి వరకు పనిచేశారు. ఇంకొక 10 మంది చేస్తామంటున్నారు. కొంతమంది ఇంకా ప్రారంభించలేదు, కొంతమంది ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. తొందరలో ఈ 35 మందిని రమ్మని సంవత్సరం లోపల పూర్తి చేసి వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం. సంవత్సరం లోపల పూర్తి చేయలేకపోతే ఆ ల్యాండ్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇప్పించి ఈ హాస్పిటల్ కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్క హెల్త్ సిటీ వస్తుంది, ఇంకో పక్క విమ్స్ హాస్పిటల్ వస్తుంది. కేజీహెచ్ని బాగు చేస్తాం.
ఇంకో పక్క ఈఎస్ఐ 500 పడకల ఆసుపత్రి వస్తుంది. ఇంకా ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో వస్తే పూర్తిగా ప్రోత్సహిస్తాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు నాంది పలుకుతాం. విశాఖపట్నం ఒక హెల్త్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంవత్సరం కంటే ముందు హుదూద్ సైక్లోన్ వచ్చింది. విశాఖపట్నం వాసుల యొక్క సంకల్పం ఉక్కు సంకల్పం. ఎక్కడా భయపడలేదు. హుదూద్ సైక్లోనే మనం చూసి భయపడింది తప్ప మనం భయపడలేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఇది ఒక అంతర్జాతీయ సిటీగా తయారు కావాలి. అంతేకాదు ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా పైకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ సిటీకి 20 సిటీలు ఐడెంటిఫై చేసి స్మార్ట్ సిటీగా ఐడెంటిఫై చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినప్పుడు 3 సిటీలు స్మార్ట్ సిటీలుగా ఎంఓయూ చేసి అందులో విశాఖపట్నం ఒకటి ఉంది. అమెరికన్ గవర్నమెంట్ సహకారం ఉంది. పోయిన సంవత్సరమే మనందరం బాగా పనిచేశాం. విశాఖపట్నాన్ని మొన్నే మీరు చూస్తే ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. దగ్గర 325 ఎంఓయూలు చేశాం. 4,60,00,000 కోట్ల రూపాయలు విలువ చేసి ఎంఓయూలు పనులు ప్రారంభించడానికి ముందుకు వచ్చారు. అదైన తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లీట్ 50 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి మన ప్రధానమంత్రి మన రాష్ట్రపతి ఆధ్వర్యంలో మన విశాఖపట్నంలో మనం చేసుకున్నాం. ఈ ఒకప్పుడు హుదూద్ తుఫాను వల్ల చాలా వరకు ఇబ్బందులుంటే అవన్నీ కూడా అధిగమించే పరిస్థితికి వచ్చింది. ఈరోజు టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అటామిక్ ఎనర్జీ కానీ వీళ్ళంతా కలిసి ఆ హాస్పిటల్ కూడా వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ స్థాయిలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని వస్తే చాలా పెద్ద ఎత్తున మనం ముందుకు పోవడానికి వస్తుంది. నా ఆలోచన ఒకటి, విశాఖపట్నం ఒక సుందరమైన నగరంగా తయారు చేయాలని, అంతేకాదు ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక వ్యవస్థకు మూల బిందువుగా ఈ విశాఖపట్నం తయారు కావాలి. దానికోసం కూడా ముందుకు పోతున్నాం. వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో ఉండి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈరోజు మనకు ఇక్కడ మెట్రో కూడా శాంక్షన్ చేశారు. అది కూడా ఫీజిబిలిటీ అన్ని తయారైనాయి. తొందరలో అది కూడా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోగలిగితే విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ సిటీగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఈరోజు ఈ నెలలో 3 మహానుభావులు పుట్టిన సందర్భంగా బడుగు బలహీన వర్గాల్ని పైకి తేవడం కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. ఈ సందర్భంగా వెనుకబడిన వర్గాలకు మీరు ఒకసారి చూస్తే బీసీ సప్లాన్ గడచిన 10 సంవత్సరాలుగా పూర్తిగా అన్యాయం చేశారు. డబ్బులే పెట్టలేదు. వెనుకబడిన వర్గాలను అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఆదరించిన దాఖలాలు లేవు. అలాంటిది ఈ ప్రభుత్వం వస్తానే ఆలోచించాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు పోతున్నాం. నేను అనేక సార్లు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ స్ఫూర్తి అయితే చూపించారో దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే బీసీ సప్లాన్ పెట్టాం. 2015-16లో 6,640 కోట్లు కేటాయించాం. ఈ సంవత్సరం 8,832 కోట్లు కేటాయించే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు స్కాలర్షిప్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిది ఈ సంవత్సరం మీరు చూస్తే ఎక్కడికక్కడ బకాయిలన్నీ పూర్తి చేసి పోయిన సంవత్సరం సకాలంలో స్కాలర్షిప్లు ఇచ్చాం. ఒకప్పుడు బీసీ పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు లేకుండా అవస్థపడి ఒకవేళ స్కాలర్షిప్ కావాలంటే ఎక్కడో అప్పు చేసుకుని మళ్ళా రాబోయే సంవత్సరం 2 ఏళ్ల తర్వాత క్లెయిమ్ చేసుకునే పరిస్థితి. ఈ సంవత్సరం నుంచి హామీ ఇస్తున్నాను. గడచిన బకాయిలన్నీ కూడా చెల్లించేశాం. జూన్ నుంచి
బీసీ విద్యార్థులకు కానీ, ఎస్సీ విద్యార్థులకు కానీ, ఎస్టీ విద్యార్థులకు కానీ నెలవారీగా స్కాలర్షిప్ ఇచ్చే బాధ్యత, నేరుగా వాళ్ళ అకౌంట్కి వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లలు నేరుగా చదువు మీద దృష్టి పెట్టే అవకాశం వస్తుంది. ఒక పద్ధతి ప్రకారం వెనుకబడిన హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తాం. ఎక్కడైతే పేద పిల్లలు చదువుకోవాలనే ఇబ్బందులు ఉన్నాయో వారందరూ కూడా ఒకటి హామీ ఇస్తున్నాం. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పక్కన మీరు చూస్తే నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ పెడతాం. 175 ప్రారంభిస్తాం. రేపు వెంకయ్యనాయుడు గారు ఆధ్వర్యంలో బిల్లు కూడా వస్తుంది. 225 అసెంబ్లీ సీట్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అవి వచ్చిన వెంటనే 225 సెంటర్లో క్లస్టర్స్ వారిగా పెట్టి ఇండస్ట్రియలిస్ట్కి ప్రాధాన్యత ఇస్తాం. చదువుకున్న పిల్లలకు ఉపాధి కల్పిస్తాం. సబ్సిడీ పెద్ద ఎత్తున ఇస్తాం. మార్కెటింగ్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పటికే సబ్సిడీ చూసి 25,000 రూపాయలు ఇచ్చేది ఈరోజు 1,00,000 వరకు పెంచాం. అంటే ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే 1,00,000 వరకు వారికి సబ్సిడీ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కాకినాడ, నిజాంపట్నంలో బోట్ యాడ్స్ పెట్టి పెద్ద ఎత్తున ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారిని ఆదుకోవడానికి మనం ముందుకు పోతున్నాం. 7 జిల్లాల్లో కోస్టల్ ప్రాంతంలో మత్స్యకారుల పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రత్యేకంగా పెడతాం. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో వైఫై సెంటర్లు పెడతాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క స్కూల్లో డిజిటల్ కంటెంట్ పెట్టి ఎవరు ఎక్కడ చదువుకోవాలన్నా చదువుకునే పరిస్థితి తీసుకొస్తాం. పక్క విద్యోన్నతి స్కీమ్ కింద పేద పిల్లలు ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, కేంద్ర సర్వీసుల్లో సెలక్షన్ కావాలన్నా, రాష్ట్ర సర్వీసులో సెలక్షన్ కావాలన్నా ప్రత్యేకమైన శిక్షణ ఇప్పిస్తాం. విదేశాల్లో కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు చదువుకునే అవకాశం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అవసరమైతే కార్పొరేట్ స్కూల్స్లో కూడా కొంతమంది పిల్లల్ని బాగా చదువుకున్న పిల్లల్ని పంపిస్తాం. పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, నాణ్యత పెంచుతాం, మెళకువలు పెంచుతాం. ఈ యొక్క వెనుకబడిన వర్గాల పిల్లల్ని అలాంటి కంపెనీల్లో కూడా పెట్టి ప్రైవేట్ ప్లేస్మెంట్ కంపెనీలకు ఇచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు. వెనుకబడిన వర్గాల్లో చాలా కులాలున్నాయి. కొన్ని కులాలు చేతి వృత్తుల కులాలున్నాయి. ఈరోజు ప్రపంచీకరణలో చాలా మంది ఇబ్బంది పాలవుతున్నారు. అందుకనే ఇది ఒక సవాలుగా తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం, ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. అన్ని విధాలుగా బీసీలను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. దానికోసం నేను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను. ఈరోజు చేతి వృత్తులు చేసుకునే వారికి ఆధునిక పనిముట్లు ఇస్తాం. ఆదరణ ద్వారా వారిని మళ్లీ ఆదుకుంటాం. దీనివల్ల ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా సరే ఆధునిక పనిముట్లుంటే అవన్నీ తీసుకొచ్చి రజిక కానీ, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, వడ్రంగి కానీ, అదే మరికి ఈరోజు మత్స్యకారులు, గీత కార్మికులు, గొర్రెల కాపరుల్ని అందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కొన్ని ఫెడరేషన్లు పెట్టాం. ఆ ఫెడరేషన్ని బలోపేతం చేస్తాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ కూడా ఒక పైసా ఖర్చు పెట్టకుండా కుర్చీలు, బెంచీలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేశారు. అలాంటి వారికి మళ్లీ ప్రాధాన్యత ఇచ్చి ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పక్కన కొన్ని కులాలున్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. సంచార జాతులు ఉన్నారు. వాళ్ళకు చాలా వరకు అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని వారి కోసం ఒక ప్రత్యేకమైన ఫెడరేషన్, ఒక కార్పొరేషన్ పెట్టి పూర్తిగా వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఓసారి సంచార జాతులుగా ఉండిపోయి ఇల్లు లేకుండా ఎక్కడెక్కడో తిరిగి పూట గడుపుకునే పరిస్థితి ఉంది. డబ్బులుండే వాళ్ళకు మనం సహాయం చేయక్కర్లేదు, వాళ్ళ డబ్బులే వాళ్ళకు పనులు చేపిస్తాయి. కానీ ఏ పేదవాడైతే సమాజంలో ఉన్నారో ఆ పేదవాడికి అండగా ఉండడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అనునిత్యం పేదరికం నిర్మూలన కోసం, పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. పెన్షన్ దగ్గర నుంచి, అదే మాదిరిగా నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, ఇంకో పక్క నరేగాలో పనులు కేటాయించే దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఈ పనులు చేస్తూ కేంద్ర సహకారం కూడా తీసుకుని మనం ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఒకటి కోరుతున్నాం, మనవల గురించి మనం ఆలోచించడమే కాదు, పేదవాళ్ళ గురించి ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి. కొన్ని కారణాల వల్ల, కొన్ని అవకాశాల వల్ల కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుని ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మీ పక్కనుండే వ్యక్తిని, సమాజంలో అట్టడుగున బాధపడే వ్యక్తిని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, అదే మాదిరిగా డాక్టర్ అంబేద్కర్ గారు, అదే మరి ఇంకో పక్క చూస్తే జగజీవన్ రామ్ గారు మనకు ఒక ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక సామాన్య వ్యక్తి కూడా అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణం ఈ నలుగురిని చూస్తే వారు ఒక ఉదాహరణ. ఒక నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నిరంతరం శ్రమపడి ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా అయ్యారంటే అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాంటి స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే బడుగు బలహీన వర్గాలందరికీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. అలాంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిని తీసుకుని సమాజం కోసం పనిచేయమని, ఆ స్ఫూర్తితో ముందుకు పోమని ప్రతి ఒక్కరికి పిలుపిస్తున్నాను. సమాజంలో ఆర్థిక అసమానతలు పూర్తిగా తగ్గే వరకు, పేదరికం పోయే వరకు, జీవన ప్రమాణాలు పెరిగే వరకు మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క పైసా సద్వినియోగం కావాలి, దాతల స్ఫూర్తి కావాలి. అందరం కలిసి పనిచేస్తే ఇది సాధ్యం. అలాంటి కార్యక్రమానికి ఉపకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవం, 190వ జయంతి ఉత్సవం ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఆడిటోరియంలో పెట్టడం నాకు చాలా ఆనందం. ఇది చరిత్రలో మిగిలిపోయే ఘట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.